వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఇవాళ నిజంగాను ఒక నందనవనం అంటారు చూసారా, అలాంటి గెస్ట్ హౌస్లో నేను ఉన్నాను, ఫామ్ హౌస్లో. అసలు ఆవిడ టేస్ట్ అండి ఎంత బాగుందంటే నేను మాటల్లో అయితే వర్ణించలేను. సో వచ్చిన వెంటనే నేను ఒక వీడియో తీసేసుకోవాలనిపించింది. సో ఇది మన అంజలి గారు నాకు నర్సరీ మేళలో పరిచయం అయ్యారు. మస్తు జిగిరి మంచి ఫ్రెండ్ అయిపోయారు నాకు. అయితే వాళ్ళ ఫామ్ హౌస్ మీకు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుందంటే ఆవిడ ఇంకా నేను చెప్పలేను. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ ఫామ్ హౌస్ ఇలా ఉంది. ఫామ్ హౌస్కి ఆపోజిట్లో ఈ జాగాని ఇలా కేవలము మొక్కల కోసం పెట్టుకున్నారు. ఇది చూసారా, ఇంత చిన్న గేట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ఆర్చిలు చూడండి, చక్కగా ఒక్కొక్క ఆర్చి ఎంత బాగా పెట్టుకున్నారంటే చూసారా ఎంత బాగుందో అసలు. ఇంకో ఇలా ఆర్చిలు పెట్టుకున్నారన్నమాట. ఒక్కొక్క ఆర్చికి ఒక్కొక్క రకం అలా క్రేపర్స్ ఎక్కించారన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 ఆర్చులు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆర్చ్కి అయితే ఇది చూడండి, ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట, ఈ క్రేపర్ అన్నమాట, ఇది ఇలా ఎక్కించుకున్నారు. సెకండ్ ఆర్చ్కి వచ్చేసి ఇవి ఏవో పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అండి. మరి మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. పర్పుల్ చక్కగా ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ ఎక్కించారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నాకు తెలిసి ఇది ఆల్మందా అనుకుంటాను, ఆల్మందా ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇది డబుల్ పెటల్ రాధా మనోహరము, ఎంత చక్కగా ఉందో చూసారా, చాలా బాగా ఇదంతా ఈ రాధా మనోహరం ఎక్కించారు. ఇక్కడ ఒక క్రేపర్ ఉండింది, అక్కడ మళ్ళీ రాధా మనోహరము, అటు సైడ్ మళ్ళీ వేరేగా క్రేపర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా రోడ్లాగా ఇదంతా సిమెంట్ మనం నడవడానికి ఇలా పెట్టించుకున్నారు కదా. ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడంతా ఒక చిన్నగా 2 కింద డివైడ్ చేసుకున్నారు. అవన్నీ పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ అంటే బనానాస్ అవన్నీ పెట్టుకోవడానికి. ఈ కొంచెం జాగాలో ఏంటంటే అన్ని మ్యాక్సిమం వచ్చేసి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇలా పెట్టుకున్నారన్నమాట. ఇదంతా ఫ్లవర్ ప్లాంట్స్, బంతి మొక్కలు, గులాబీ మొక్కలు, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే అక్కడికి వెళ్ళేసరికి చూడండి, ఇది ఒక ఆరెంజ్ కలరు ఫ్లవర్స్, అంటే నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇది మటుకు వేరే ఎక్కడి నుంచి, నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారంట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా అరటి మొక్కలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగున్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో. చక్కగా అంటే ఒక్క పిలకుంటే చాలు ఎన్ని వచ్చేస్తాయి కదా అరటి మొక్కలు. అలా ఇక్కడ అంతా కూడా హెల్తీగా కిందన కాబట్టి చాలా అంటే చాలా బాగా పెరిగాయి. ఇక్కడ ఆల్ టైమ్ మ్యాంగో కుండీలో పెంచుకున్నారు. ఇక్కడైతే 10 రకాల డ్రాగన్ ఫ్రూట్ కలర్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ నుంచి తెప్పించారంట. 10 రకాలు ఉన్నాయి ఇక్కడ, 10 కలర్స్ డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ 10 కలర్స్లో ఉంది. అలాగే ఇంకో చూసారా జామ చెట్టుకి ఎంత పెద్ద కుండీ పెట్టుకున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద కుండీలో జామ చెట్టు పెట్టారు, జామకాయలు కూడా బాగున్నాయి. అలాగే ఇంత పెద్ద పెద్ద కుండీలో ఇక్కడ మ్యాంగోస్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇది టెక్సాస్ సేజ్ మనందరికీ తెలిసిందే కదా చాలామందికి. ఇలా పింక్ ఫ్లవర్స్ పూస్తాయి వర్షం వచ్చినప్పుడు, అది ఉంది. ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది కేరళ చెరుకు అంటండి. చూడండి కేరళ చెరుకు ఎంత బాగుందో చూసారా, కేరళ చెరుకు ఇది. తర్వాత ఇగో ఇది వచ్చేసి బత్తాయికాయ అనుకుంటా, అదే సంతర కాదు మొసంబి ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు వచ్చేసి వాటర్ యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఒక మామిడి చెట్టు ఉంది. ఇది వేరే రకం మామిడి అనుకుంటానండి. ఇదేదో చెట్టు ఉంది ఇక్కడ. ఈ ఫ్లవర్స్ ఒక ప్లాంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ వాటర్ యాపిల్ చూడండి, ఇలా ఉండింది వాటర్ యాపిల్. మళ్ళీ ఇక్కడ వేరే ఆర్చులు, ఇక్కడ ఒక గేట్, మెయిన్ ఇక్కడ ఒక గేట్ ఉంది దీనికి సంబంధించి. ఇంకా మీకు చూపిస్తాను చూడండి, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూడండి ఇవన్నీ కూడా ఎడీనియం ప్లాంట్స్, ఇలా బోన్సై టైప్లో చేసుకుంటున్నారన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, ఇవన్నీ కూడా ఎడీనియం ప్లాంట్స్. ఇప్పుడు కూడా బంతిపూలు పూసేయండి ఈ కాలంలో కూడా. ఇంకా ఈవిడ దగ్గర నాటవలసిన మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని కవర్స్లో, ఇవన్నీ నాటించాలంటే ఇంకాను. అక్కడేమో పనస చెట్టు ఉంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది ఒక మామిడి చెట్టు. ఇక్కడైతే సపోటా ఉంది. అసలు మీకు నిమ్మకాయలు అంటే చూపిస్తాను చూడండి. ఇదిగో మనం గజనిమ్మ అంటారు కదా ఏమండి, ఇది ఇది గజనిమ్మే. అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని కాయలు ఉన్నాయండి.
సూపర్ ఉంది ఈ గజనిమ్మ చెట్టు. అబ్బబ్బా, అసలు సూది నిమ్మ అని కూడా అంటారు కదా, ఇలా గుత్తులు గుత్తులు ఉన్నాయండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ చెట్టు అయితే. ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి మీకు దానిమ్మ కూడా ఫుల్ ఫ్లవరింగ్తో ఉండింది. ఇదేమో అవకాడో అంట, చూడండి అవకాడో చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. ఇక్కడ మళ్ళీ మీకు మామిడి మొక్కలు ఉన్నాయి ఇలాగా. ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అసలు ఎంత బాగుందో. ఇది మంచి వాసన వస్తుంది. దీన్ని దేవగన్నేరు అంటారు కదా, దేవగన్నేరు చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎంత టైం అయినా మనం ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తము గ్రీనరీతో ఇదైతే నిండుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే వాటర్ లిల్లీ కోసం ఇలా కట్టిపించుకున్నారు, వాటర్ లిల్లీ పాండ్ అన్నమాట. ఇది కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది పునాస మామిడి. ఇంత పెద్ద చెట్టు అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు, ఫస్ట్ టైము. ఫుల్ కాయలతో ఉంది, అలాగే ఫుల్ బ్లూమింగ్లో కూడా ఉంది ఈ పునాస మామిడిది. అంటే విస్తరాకులు లేదా అడ్డాకులు అంటాం కదా, ఆ ఆకులు కుట్టే చెట్టు ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ ఆకులతోనే అవి విస్తరాకులు అనేవి కుట్టడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ గెస్ట్ హౌస్ ముందర అంటే ఫామ్ హౌస్ ముందర వచ్చేలాగా ఇదంతా ఇలా గ్రీనరీ పెట్టుకున్నారన్నమాట. ఇది కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మొత్తం అక్కడ దాకా ఇలా గ్రీనరీ పెట్టుకున్నారు. అలాగే ఇంటి ముందర ఇవి పామాయిల్ అనుకుంటాను, ఈ ప్లాంట్స్ కూడా వేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది లుక్. ఇంకోటి పనస చెట్టు ఇక్కడ నుంచి చూపిస్తాను, దగ్గర నుంచి పనసకాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. పనసకాయలు, ఇగో పనస చెట్టు ఎంత బాగుందో. అసలు టోటల్గా మీకు చూస్తే ఈ గ్రీనరీ ఎలా ఉంది చెప్పండి, ఇక్కడ నుంచి ఎంత బాగుందో చెప్పండి. మీరు కామెంట్ మడుకు ఖచ్చితంగా పెట్టాలి ఎలా ఉండింది అనేది. అసలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇదో మరో ప్రపంచంలో అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఇంగువ మొక్క అండి, ఇదేమో వైట్ గార్డెనియా. ఇది మొగ్గలతో ఉంది, మంచి సువాసన వస్తుంది ఈ మొక్కకి. ఇది ఇంటి ముందర పెట్టుకున్నారు అన్నమాట. ఫామ్ హౌస్లో ఇంకో హైలైట్ ఏంటి తెలుసా? ఇదేంటి చెప్పుకొని చూద్దాం. మొగలి పువ్వు చెట్టు అంటే ఎంత మొగలి పొద అంటారు కదా, ఇగో మొగలి పొద చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఇక్కడ ఈ బాల్కనీలోంచి చూస్తే వ్యూ ఇలా కనపడుతుంది అన్నమాట. అసలు ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఉయ్యాలు వేసుకుని ఇలా కూర్చున్నామంటే ఇది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. అంత పెద్ద ఫామ్, ఎంత మొక్కలు చూశారు కదా. ఈ పైన అంట మళ్ళీ మడులు ఇలా కట్టిపించుకున్నారు. ఇక్కడ అంతా మొక్కలు పెట్టుకుంటారంట అంజలి గారు. ఇంకా చూడండి అదంతా కూడా ఇలా కట్టించారన్నమాట. మడులు ఎవరైనా కట్టించుకోవాలంటే ఇలా కట్టించుకోండి ఫ్రెండ్స్. ఇంత కిందనంతా అంటే స్లాబ్కి తగలకుండా ఐ థింక్ ఒక అడుగు మందం గ్యాప్ ఇచ్చారు. ఇలా మడులు కట్టించుకున్నారు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత మరీ మొక్కల ప్రేమికులు మరి ఉన్నారు, కానీ ఇంత మరీ దారుణంగా అయితే మరి ఫస్ట్ టైం ఒకళ్ళు మించి ఒకళ్ళు దొరుకుతున్నారు నాకు. మొన్నేమో రాజకుమారి గారు అనుకున్నాను, ఈవిడ రాజకుమారి గారికి ఒక సహోదరి. ఈవిడ కూడా చాలా అంటే చాలా బాగుంది. బాగా డాబా పైకి వచ్చిన తర్వాత ఇలా వ్యూ ఉంటుంది. ఇది సంపెంగ చెట్టు ఎంత బాగుందో. ఈ వ్యూ చూడండి ఎలా ఉంది మీకు. పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. చూడండి క్లోజప్లోను కిటికీకి చూసారా అక్కడ ఎలా పెట్టించుకున్నారో ఒక స్టాండ్ లాగా. ఆ కిటికీ దగ్గర అవన్నీ మొక్కలు పెడతారంటండి. ఇంకో కొత్త ఐడియా మీకు, చూసుకోండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ ఐడియా ఉపయోగపడుతుంది, చూసుకోండి. అంజలి గారు ఫామ్ హౌస్ ఎలా ఉంది నీకు? అంజలి గారు ఫామ్ హౌస్ అంటే ఎలా ఉందంటే ఇది మైసూర్లా ఉంది. మాటలు రావట్లేదు, ఎంత మంచి వాసన కదా. మంచి వాసన అసలు ఎంత బాగుందో. చాలా బాగుంది. రకరకాలు అసలు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు కదా. నిమ్మకాయ చూడు, నిమ్మకాయ అది గజనిమ్మ అంటారు. అంతా బాగుంది కదా. అంతా బాగుంది. కళ్ళు చూసుకుని ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. అంజలి మేడం అయితే హైదరాబాద్లో ఉండరు. ఈ ఫామ్ హౌస్ అంతా ఈమె చూస్తారు. తెలుగు వస్తుందమ్మా?
ఏమేమి చేస్తావు అమ్మా ఇక్కడ నువ్వు? మీ పేరు? నా పేరు గోరివి. ఏమేం చేస్తారు మీరు ఇక్కడ? నీళ్లు కొడతా, గడ్డి వీక్తా, చెట్లకంతా నీళ్లు పెడతా, బిల్డింగ్ కాడ అంతా ఉడుస్తా, అంత పని నేనే చూసుకుంటా. ఏ మొక్క ఎలా ఉంది మొత్తం అంతా? ఏ మొక్క ఎట్లా ఉంది మేడంకు చెప్తా. ఫోన్ చేసి చెప్తే మేడం ఎలా చెప్తే అలా చేస్తావు ఇక్కడ? మేడం ఎట్లా చెప్తే అట్లా చేస్తా. బాగుంది కదా. వీటి పేర్లు తెలుసమ్మా నీకేమైనా? వీటి పేర్లు, పువ్వుల పేర్లు అవి తెలుసా? నాకు కూడా తెలియదు. మేడంకు చెప్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడ వాచ్మెన్ కింద ఉంటాడు మా. నీ పేరమ్మా? నరసింహ. ఇగో నరసింహ చూడండి, ఇగో నా కోసం తెంపారు అన్నమాట ఇవి గజనిమ్మకాయలు. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో. సూపర్ అంటే సూపర్ కింద ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.